నీవు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం? అంత్య దినాల్లో మనం బ్రతుకుతున్నాం. భయంకరమైనవి ఈ లోకములో అడుగడుగున అణువడుగున ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో జరుగుతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. యేసయ్య రెండవ రాకడ సమీపించిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నీవు ఎప్పుడు పోతావో తెలీదు, ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు. ఈ దినాల్లో నీకు ఇంత చెడ్డ కోరిక నీ హృదయంలో ఎలా పుట్టింది? అసలు అవసరానికి మించినది కింద మీద చేసి సంపాదించుకునే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆశ నీకు ఎలాగొచ్చింది? అన్నదమ్ములను ముంచాలని, లేదా వాళ్ళని ఇచ్చేయాలని, వీళ్ళని ఇచ్చేయాలని. ఇప్పుడు ఆ సమయమే కాదు కదా. పాపము ద్వారా, పాపం అనేది కనిపించని రోగం మనలో. ఏం పాపము? ఆశ అనే పాపం, మందులేని రోగముని. ఆలోచన చెయ్యండి ఒకసారి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, వాక్యాలు వింటాం, ప్రార్థన చేస్తాం. లోపల ఎక్కడో మనకు తెలియనటువంటిది మన మనసుని, మన హృదయాన్ని పట్టి ఉంచింది అలా ఆశ. అలా ఆశలో నువ్వు ఉన్నావంటే నువ్వు భౌతికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు, ఏ రోగం లేని వ్యక్తిగా ఉండవచ్చు. కానీ ఆత్మీయమైన నీ యొక్క నిత్య జీవము పోకుండా, ప్రభుని ఎదుర్కోకుండా, ప్రభు మహిమను చూడకుండా నీకు ఏదో ఆశ అనే కుష్ఠరోగం నేను ఆపుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలా, మనల్ని మనం పరిశోధించుకోవాలా. అంత మాత్రమే కాదు, మనిషిలో ఇంకేముంటుందంటే అసూయ. అసూయ ఆశలు మనకు ఉండవండి. మనకి ఎక్కడ, మనం క్రైస్తవం కదా, దేవుని పిల్లం కదా. అన్యులకు ఆశలు, అన్యులకు కాదు. ఇక్కడ బైబిల్లో మనం చూసింది ఎలీషా దగ్గర ఉన్న గెహజీకి ఆశ పుట్టింది. ధనం మాత్రమే కాదు, పేరు మీద మాత్రమే కాదు, లేదా నలుగుట్లో నువ్వు గ్రేట్ అనిపించుకోవడం, శరీరకరమైన అనేక విషయాల్లో నిన్ను శోధించి ఆశ పుట్టించగలదు. చాలా జాగ్రత్త.